దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో యొక్క సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో చక్కటి పాటలు పాడి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మేము కలుగుతాక దేవుని సన్నిధిలో ఈరోజు మనకి కావాల్సిన వర్తమానాన్ని మనం సిద్ధపరచుకోవడానికి పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబోతున్న మాటలు మన హృదయాల్లో భద్రపరచుకోవడానికి దేవుని సహాయం మనకు అనుగ్రహించును కాక. గత వారాల్లో క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితం లేక క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం, పరిశుద్ధాత్మ దేవుని కార్యం అనేటువంటి అంశం మీద మనం గత 2 వారాల నుంచి చెప్పుకోవడం జరిగింది. ఈ వారంలో కూడా దేవుడు మరికొన్ని సంగతులు మనకు నేర్పించినట్లుగా మనం ఇష్టపడతాం. ఎందుకంటే సంఘము లేక విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కలిగి ఉండాలని క్రైస్తవ సంఘం అలాగా నడిపించబడాలని యేసు ప్రభువు తన ఆత్మను తన సంఘంపై తన విశ్వాసులను ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు సంఘానికి ఎంత అవసరమో గత వారాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. మనం అనేక సంగతులు నేర్చుకోవడం కూడా జరిగింది. చాలా అవసరం పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మ నింపుదల. ఎప్పుడైతే సంఘంలో సంఘ విశ్వాసులు సంఘ సహోదరులు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉంటుందో, పరిశుద్ధాత్మ యొక్క అండు ఉంటుందో, వాళ్ళు దేవుని కలిగి ఉండటమే కాకుండా సంఘ అభివృద్ధికి తోడ్పడతారు. అనేక ఆత్మలకు నశించిపోతుండే ప్రజలకు స్వార్థ యేసు రక్షణ గురించి ప్రకటన చేసి వారు పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడతారు. అందుకే పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో సంఘానికి వస్తాడని దేవుడు తన సంఘం మీద పరిశుద్ధాత్మని కుమరింపు అనుగ్రహించాడు. అయితే మనం ఈ సమయంలో 3వ వాక్యం చదువుకుని సంఘ విశ్వాసులైన మీకు, సంఘ సహోదరులైన మీకు అనేక సంగతులు నేర్చుకున్నారు. ఇంకా కొన్ని సంగతులు ఈరోజు రాత్రి నేర్చుకోబోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు
ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇది సంఘానికి దేవుడు ఇస్తున్నది గొప్ప అద్భుతమైనది ఆశీర్వాదకరమైనది అన్నమాట. సంఘం ఏం కలిగి ఉన్నాయి? ఏం కలిగి ఉంటే వారు దేవుని స్వభావం కలిగి ఉంటారు, క్రీస్తు ఆత్మ కలిగి ఉంటారు, లేక పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటారు. అప్పుడు ఆ సమూహం దేవుని కార్యాల పట్ల ఎంత ఆసక్తిగా భూలోకంలో తన సంఘంలో పనిచేస్తాడు. అనేక సంగతులు మనం నేర్చుకున్నాము, ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కారణం అంటున్నాడు. దేవుని ఆత్మ మీరు నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారి కానీ శరీర స్వభావం గలవారు. అంటే శరీర క్రియలన్నీ కూడా చచ్చిపోతాయి. ఇంకా శరీరానుసారంగా జీవించరు, ఆత్మానుసారంగా జీవిస్తారు. ఆత్మపైని ఆత్మ కార్యాల పట్లే ఆత్మ చేయించినది గొప్ప కార్యాల పట్ల ఆసక్తి కలిగి సంఘంలో శ్వాసలు సిద్ధపడతారు. అందుకే అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఆయన లేక పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి కనబడుతుంది. 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశమందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైందిరని వారితో చెప్పింది. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సంఘం బలపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. సంఘం బలపరచబడినప్పుడు 10 మందికి సువార్త, దేవుని మాటలు, దేవుని విషయాలు ప్రకటిస్తారు. అందుకే సంఘం బలపడాలంటే, బలంగా ఉండాలంటే, శక్తిగా ఉండాలంటే ఏం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి లేదు. పరిశుద్ధాత్మ వస్తే మనం శక్తి కలిగి ఉంటాం. అర్థమవుతుందండి? చాలామంది పరిశుద్ధాత్మ శక్తి అంటారు, శక్తి కాదండి. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే నువ్వు శక్తి కలిగి ఉంటావు. అది ఇక్కడ అంటున్నాడు కదా, అయినా పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అంటే ఎప్పుడు శక్తి పొందుతారు? ఎవరి మంచి భోజనం చేసినప్పుడు శక్తి పొందుతారు కదా, మంచి ఫ్రూట్ తిన్నప్పుడు శక్తి పొందుతారు. మరి చక్కటి ఆరోగ్యంగా ఉన్నప్పుడు శక్తి కలిగి ఉంటారు. అలాగే సంఘం శక్తి కలిగి ఉండాలి, బలం కలిగి ఉండాలి. అప్పుడే అనేక ప్రాంతాలకి, అనేక చోట్లకు, అనేక ప్రజలకు సంఘం దేవుని మాట చెప్పగలదు, దేవుని సాక్షులే ఉండగలుగుతారు.
అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆయన అంటే పరిశుద్ధాత్మ ఆయన మనల్ని బలపరిచింది, లేక పరిశుద్ధాత్మను బలపరిచింది. ఏమండి, ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మను బలపరచబట్టి వాక్యం చెప్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని బలపరచాడు కాబట్టి మీరేం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు కదా. మిమ్మల్ని బలపరిచారు కాబట్టి అనగా ఈరోజు ప్రార్థన సంగతి దేవుడు జ్ఞాపకం చేసి బలపరిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చుని వాక్యం వింటున్నారు. ఆయన బలపరితేనే కూర్చోగలుగుతూ, వినగలుగుతూ, ఏమైనా చేయగలుగుతాం. అయితే ఆ ఆత్మదేవుని సహాయం సంఘానికి ఎంతో అవసరం. అందుకే మన అంశం ఏంటి? క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితంలో ఏంటండి? క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏమిటంటే బలపరచబడటం. ఈ రోజున సంఘాలు బలపరచబడుతూ ఉండటం కంటే జనాలు ఎక్కువ ఉంటూ ఉన్నారు. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నడిపింపు వారికి లేకపోవడం వలన అనేక విషయాల్లో వాళ్ళు లోటుగా బలహీనంగా సంఘంలో ఉంటున్నారు. ఎప్పుడైతే సంఘంలో వాక్యము పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడి బలపరిచినప్పుడు ఆ బలపరిచిన విశ్వాసి పాస్టర్ వాక్యము తృణీకరించరు, సంఘ విశ్వాసం ఒకరికొకరు తృణీకరించుకోరు, బలపరచుకుని సమాధానకరంగా సంఘంలో సాగుతారు. అయితే ఇక్కడ మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటా భూదిగంతుల వరకు నాకు సాక్షులే ఉంటారని వారితో చెప్పింది. ఎప్పుడు నాకు సాక్షిగా ఉంటారు? ఎప్పుడు భూదిగంతుల వరకు ఆయా ప్రాంతాలకు, ఆయా చోట్లకు, ఆయా ప్రాంతాలకు మీరు వెళ్తారు అంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన సంఘం మీదకి వచ్చినప్పుడు, సంఘ విశ్వాసాల మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వారు ఆత్మచేత బలం నొందిన వారే, శక్తి నొందిన వారే ఆత్మచేత ఏం చేస్తారంటే యేసుక్రీస్తు కొరకు గొప్ప సాక్షులుగా బలపరచబడి దేవుని సంఘ అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపించబడతారు. ఈ రోజున సంఘాలను బలపరచబడకపోవడం వల్ల సంఘంలోని విశ్వాసులను సహోదరులను నడిపించలేక అనేక మంది బలహీనపడుతున్నారు. కనుక ప్రియ సంఘం అని చెప్పేది ఏమిటి అంటే క్రైస్తవ విశ్వాసులైన వారు విశ్వాసుల జీవితంలో ఏమి ఉండాలి అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మని కార్యం జరగాలి. ఏమిటి అంటే మనం గత వారాల్లో నేర్చుకున్నట్టు వాక్యాలన్నీ ధ్యానం చేసుకుంటే, ఈరోజు చెప్పే వాక్యాలు కూడా ధ్యానం చేస్తే మనం ఎవరి స్వభావంలోకి రావాలి? అనగా ఆత్మ స్వభావంలోకి రావాలి అనే విషయాన్ని మనం తెలుస్తుంది. అందుకే ఆ ఆత్మ స్వభావంలోకి రావాలి కనుక అందుకే సంఘం ఆత్మ స్వభావంలో రావడానికి పెంటెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఆ సంఘంపై ఆయన రావడం జరిగింది. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. గనుక ప్రియమైన దేవుని సంఘము, అందుకే సంఘము ఏం కలిగి ఉండాలంటే ఆత్మ దేవుని కార్యము, ఆ పరిశుద్ధాత్మిక దేవుని కార్యం కలిగి ఉండాలి. సంఘం అంతటి మీద కూడా పరిశుద్ధాత్మ వరం ఉంటుంది. పరిశుద్ధాత్మ వరం ఉండటం వేరు,
పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడలేదు. కుమ్మరించబడినప్పుడు మాత్రం ఆత్మ ఫలాలు, ఆత్మవరాలు, ఆత్మ స్వభావం, వాక్యం ప్రకటించడం, అనేక పరిచర్య కార్యాలు చేస్తూ దేవుని సన్నిధిలో ఆయన రాకడ కొరకు సిద్ధపడతారు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మనలో అంటే పరిశుద్ధాత్మ మనలో ఫలం ఉత్పత్తి చేయాలి అంటే ఆయనే సహాయపడతాడు. ఫల ఉత్పత్తి అంటే ఆత్మ ఫలాలు అని అర్థం. ఆత్మ ఫలాలు అనేది మనలో ఉండాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంఘము కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మ ఫలాలను ఏం చేస్తుందంటే సంఘం కలిగి ఒకరికొకరు ఆత్మ ఫలములతో నింపబడి ఎంతో అన్యోన్య సావాసం గలవారై జీవిస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుతాము. అయితే ఆత్మపరమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలండి. ఇక్కడ ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క ఫలం అని కనబడుతుంది. ఇక్కడ ఫలం కనబడుతుంది. సంఘముకి ఎంతో ప్రాముఖ్యమైనది, అవసరం కలిగినటువంటి పాల్గొని కనబడుతుంది. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మనం చాలాసార్లు అప్పుడు తింటాం. అది చాలా ప్రాముఖ్యమైన ఫలం అండి. అది తింటే ఆరోగ్యం అండి. అది చాలా ప్రాముఖ్యమైన ఫలం అండి. మీరు తినండి, మీరు చక్కగా మంచిగా ఉంటారండి అని చెప్తుంది. అయితే సంఘం మంచిగా ఉండాలి అంటే, మంచిగా జీవించాలండి, మంచిగా ప్రేమించాలండి, మంచిగా సంతోషంగా ఉండాలంటే స్వాత్వికంగా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆత్మఫలమేమనగా, ఆత్మఫలములు కాదు. 9 విషయాలు ఇక్కడ చెప్పాడు. 9 ఫలాలు కాదు కానీ 9 విషయాలు చెప్పాడు. 9 విషయాలు వేరు, 9 ఫలాలు వేరు. ఇక్కడ ఫలము అన్నాడు తప్ప ఫలాలు అనలేదు. అంటే ఒకటే ఫలం కానీ ఆ ఒక్క ఫలంలోనే ఏమున్నాయి, ఇంత ఉన్నాయి, 9 తొనలు ఉన్నాయి. అంటే ఒక కమలా పువ్వు మనం వచ్చినప్పుడు ఒక కొన్ని తొనలు ఉంటాయి. ఒక తొన తిన్న తర్వాత అందులో తొనలు ఎలా ఉంటాయి? అది రుచి ఉంటుందా లేకపోతే వేరే రుచి ఉంటుందా? ఆ ఒక్క తొన ఎలా ఉందా? పులుపుగా ఉంటే పులుపుగానే ఉంటుంది, తీగా ఉంటే ఉన్నాయన్నీ కూడా తీగానే ఉంటాయి. అంటే అలాగే ఫలం ఉంటే కానీ మరి దాంట్లో తొనలు 9 అంటే ఆత్మఫలం ఉంటే, అంటే దాంట్లో తొనలు ఎన్ని ఉన్నాయంటే, భాగాలు ఎన్ని ఉన్నాయంటే ఆత్మఫలంలో చూస్తే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అంటే ఆత్మతో మనం ఏం కలిగి ఉంటాము? ప్రేమ కలిగి ఉంటాం. ఉన్నారా? నువ్వు ఆత్మ కలిగిన దానివైతే వాడివైతే ప్రేమ కలిగి ఉంటావు. ఈరోజు సంఘంలో ప్రేమ లేదు. ఒకరి మీద ఒకరిని ఆలోచించుకోవద్దు, నచ్చక ప్రేమ లేని వాడుగా ఉన్నారు. ఇంకా చెప్తున్నాను ఏమని? సంతోషం. ఈ రోజున స్కూల్లో పరిశుద్ధాత్మ నడిపి లేక ఎవరిలో కూడా సంతోషం లేదు. ఏముంది? దేశం, పగ, కక్ష, కార్పణ్యం, అవతల సంతోషం ఉంది, వార్తలేని మత్సరం. అంటే నీలో ఏమి లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు కనుక ఆత్మపరంలో నుండి మరొక భాగం అనబడిన సంతోషం లేక పోవడం చూడగలుగుతున్నాం. ఇంకా సమాధానం సంఘంలో స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నలు
వీళ్ళందరి మీద దేవుడు తన ఆత్మను కుమరించి తన సంఘంపై సమాధానం అనేటువంటి దాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఒక ఫలాన్ని ఇస్తున్నాడు. ఆ ఫలంలో ఒక భాగాన్ని, ఆ ఫలంలో ఒక భాగం, ఒక తొలగా ఒక భాగం ఏంటో తెలుసంటే సమాధానం. సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే సమాధానం కలుగుతాం. కీచులాడుకుంటాడు. ఎక్కడైతే కీచులాడుకుంటూ సమాధానం ఉన్నదో అక్కడ అల్లర్లు, నీచ కార్యాలు కూడా ఉంటాయంట. సమాధానం లేని ఇల్లు కానీ, సమాధానం లేని సమాజం కానీ, సమాధానం లేని గ్రామం కానీ, సమాధానం లేని దేశం కానీ, సమాధానం లేని సంఘం కానీ, సమాధానం లేని యొక్క ప్రజలు కానీ, వారి మధ్యన అల్లరి తప్ప, కార్పణ్యాలు తప్ప, ఏమండి రకరకాలుగా ఎన్నో పరిస్థితులు తప్ప మరి మనకి ఏమి కనిపించింది. కనుక సంఘం పైన దేవుడు ఈ సమాధానాన్ని ఉంచాలని తన ఆత్మను పంపించాడు. ఇంకేమన్నా దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే శాంతంగా ఉండటం, తొందరపడకుండా ఉండటం. ఇంకా దయాళం అంటే దయగలిగి ఉండటం, దయగలిగి మాట్లాడటం, దయగలిగి ప్రేమించడం. ఏమంటే ఇంకేమన్నా మంచితనం, తర్వాత విశ్వాసం, తర్వాత సాత్వికం, తర్వాత ఆశలను నిగ్రహించుకుంటాం. అంటే ఆశ నిగ్రహించుకోవడం దేని మీద ఆశపడినా, మనకి లేని దాని మీద ఆశపడినా, మనకి ఎదురు ఉన్న దానిపై ఆశపడినా అదంతా కూడా నిగ్రహించుకుని మనం దేవుని మీద ఆధారపడమే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం. అయితే ఆత్మఫలంలో కలిగి ఉండటం పరిశుద్ధాత్మ కార్యమని మనకి తెలియజేస్తుంది. అందుకని ఆయన మనలో ఫలను ఉత్పత్తి చేసేటువంటి వాడిగా మనకి కనపడుతూ ఉన్నాడు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు లేక కుమార్తెలైందురు, దేవుని సంఘమైందురు. ఇక్కడ చెప్తుంది. ఇక్కడ క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం. ఆయన చేత మనము లేక పరిశుద్ధాత్మ చేతను నడిపించబడటం ఇక్కడ కనబడుతుంది. చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతున్నారు. ఎందరు చిన్నపిల్లడా, ఒక ముసలుడా, ఏమని మాకు మేము రక్షించబడిన కొత్తలోని సంఘాల్లో ముసలు ఎవరిని చాలా సంఘాలు చూసేవాళ్ళం. వాళ్ళు ముసలుడైపోయి కాళ్ళు చచ్చిపడిపోయి చేతులు చచ్చిపడిపోయి వాళ్ళు బలహీనంగా ముసలు అయిపోతే వాళ్ళ ఆత్మచేత నడిపించబడి దేవుని సొంత ఎగిరి గంతులు వేస్తూ దేవుని వాక్యం ఉండడానికి ఎంతో ఎగిరిపడి వాళ్ళు. గల కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత వాళ్ళు ఏం చేయబడుతున్నారు, నడిపించబడుతున్నారు. వాళ్ళ బాధలో నుండి వృద్ధాప్యం కనపడతలేదు, ముసలితనం కనపడతలేదు. ఈరోజు పడుసు వాళ్ళు నడిపించబడతలేదు, యవనస్తులు నడిపించబడతలేదు, అలాగే స్త్రీల్లో పడుసు వాళ్ళు నడిపించబడతలేదు, అలా పురుషులు పడుసు వాళ్ళు నడిపించబడట్లేదు. గల కారణం ఏంటంటే వాళ్ళు ఏం లేదు, ఆత్మ అభిషేకం లేకపోతున్నారు. వాళ్ళకి ప్రతిదీ ఎలా కనపడుతుంది, బలహీనంగా కూర్చోటం, బలహీనంగా
రావడం బలహీనంగా, వాక్యం వినడం బలహీనంగా, దేవుని సన్నిధికి ఆసక్తి లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇదిగో ఆత్మ చేత నడిపించబడట్లేదు అనేది దేవుడు తన సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. తన సంఘంతో మాట్లాడుతున్నప్పుడు తన సంఘం ఏం చేయాలంటే తన సంఘం ఇప్పుడేం చేయాలి తిరిగి అయ్యో నువ్వు ముసలోని కాదే పడుసునే వెళుతున్నారే అంటే వాళ్ళకి ఏ శక్తి ఉంది, ఏ బలం ఉంది, లేకపోతే వెళుతున్నారు అంటే వాళ్ళు ఆత్మచేత నటించబడుతున్నారు. కనుక నేను కూడా ఆత్మచేత నటించబడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నాలోని ఆత్మను ఉంచు, అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ ఆత్మలో నడిపించు, అప్పుడు నేను మందిరాన్ని నడిపించబడతాను. ప్రభువా నీ ఆత్మచేత నన్ను కొడుకు, నేను పరిశుద్ధమైన కార్యాలు మాత్రం తప్ప అద్భుత కార్యాలకు నేను వెళ్ళను, నీతో ఈ మందిరంలో ఉంటాను. ఇలా ఆత్మచేత నన్ను తాకు ప్రభువా, ఆత్మచేత నన్ను దర్శించు ప్రభువా, ఆత్మచేత నన్ను దర్శించు ప్రభువా, ఆత్మచేత నన్ను బలపరచు ప్రభువా. ప్రార్థన చేసిన గుంపు ఈనాడో చచ్చిపోయిందండి, ఈనాడో దూరమైపోయిందండి దేవునికి. ఇప్పుడు అందరూ కూడా రావడం, ఉత్తి ప్రార్థన చేయడం, ఏదో కళ్ళు మూసుకోవడం, మోకరించడం, తూతూ మంత్రంగా చేయడం, కూర్చోవడం, ఆస్తుగా చెప్పింది కాంచి ప్రభావం నేను వచ్చాను. నువ్వు నీ సేవకుడితో ఏం మాట్లాడుతావు? నీ ఆత్మ ద్వారా నాకు తెలియబడుతున్న ఆత్మతో ఈ సేవకుడు ఆత్మతో నడిపిస్తాం. ఆయన మాట్లాడతారు, నాకు ఆత్మ ఇవ్వాలి కదా, కనుక నన్ను ఏం చేస్తావు తెలుసా? నీ ఆత్మను నాకు ఈ ప్రభావం ప్రార్థన తీసుకుంటున్నావా, ప్రార్థించి వస్తున్నావా, ప్రార్థించుకుంటున్నావు వచ్చాక ఈనాడు సంఘం ఈ ఆత్మ నడిపించి ప్రార్థన కొరకే ప్రార్థన చేయకపోవడమే వాళ్ళు నడిపించబడలేక చర్చు పెట్టి ఏమండి అనగా పరిస్థితులు వాళ్ళు కనబడుతుంది. కనుక ప్రేమిటి వాళ్ళ దయచేసి ఈ సమయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. క్రైస్తవ సంఘం పైన దేవుడు పెంటెకోస్తు ఉన్నారు. ఎందుకు దేవుని ఆత్మ పంపించినట్టు తెలుసా? తన ఆత్మ చేత సంఘ విశ్వాసాలను దేవుని రాజ్యం కొరకు భూమి మీద సిద్ధపరచని కాకుండా అనేక మంది సిద్ధపరిచి వ్యక్తులుగా తన ఆత్మను ఆ సంఘంపై ఉంచి వాడుకోవాలంటే ఆయన ఉద్దేశం. అయితే ఆయన ఉద్దేశాన్ని పక్కన పెట్టి నీ సొంత ఉద్దేశాలతో నడిస్తే ఆత్మ నడిపింపు రాదు. నువ్వు ప్రార్థించి ప్రతిరోజు ప్రభువా నీ ఆత్మను తెచ్చి నేను ఎప్పుడు కూడా నీ ప్రార్థన ఎప్పుడు ఉంటే చేస్తాను. ప్రభువా నీ వాక్యం చెప్తే ముందు నాకు ఆత్మను అభిషేకం తెచ్చి ప్రభుని ప్రార్థన చేస్తే ఆత్మ అభిషేకం దయచి ప్రభువా ఎవరైనా ప్రార్థన అడిగితే ప్రార్థన చేస్తే నీ అభిషేకం దయచి. ఎందుకు తెలుసండి? ఆత్మదేవుడే కార్యాలు చేస్తాడు కాబట్టి. కనుక సంఘంలో సహోదరుల మీరు ఏం చేయాలి? ఆత్మచేత నడిపించబడాలి. ఇది సంఘాన్ని దేవుడు నిర్ణయించి దాని దగ్గరికి నడిపించుకుంటున్న విషయాలని గుర్తెరగాలి. ఇంకా దేవుని సంఘంలో దేవుడు తన సంఘం ద్వారా ఆత్మకార్యాలు ఏం చూడాలనుకున్నాడు అంటే అపోస్తులు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి కొరింథీయులకు 12వ అధ్యాయం దయచేసి 4వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా జాగ్రత్తగా మనసులో ముందుగా చదివండి. ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే. అయినను అందరికి ప్రయోజనం కొరకే ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఏదైనా ఒకరికి ఆత్మ మూలముగాను బుద్ధివాక్యమును మరి ఒకరికి
సంఘంలో కార్యసిద్ధి చేయాలి అంటే ఆయన ఆశ. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకి కార్యసిద్ధి అంటే సంఘంలో కార్యసిద్ధి చేయాలి, కార్యాలు చేయాలి. అంటే కార్యాలు జరిగిననుకోండి అనేక ఆత్మలు రక్షించబడతాయి, అనేక ఆత్మలు పరలోకానికి నడిపించబడతాయి. కనుక తన సంఘానికి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసంటే, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాలు ఆయన మనల్ని ఆత్మవరం చేత నడిపిస్తానికి ఆత్మవరాలు ఇచ్చాడు. ఆత్మవరాలు అంటే ఆత్మదేవుడు ఇచ్చాడు, ఆత్మ వరాలు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాట, ప్రతి వానికి ప్రత్యేకంగా మంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయించున్నాడు అని చెప్పి ఇక్కడ ఆలోచనలో ఒక మాట అన్నాడు కదా, కృపావరము నానా విధములుగా ఉన్నవి. అంటే సమయంలో అనేక మంది ఉన్నారు, అందరికీ అనేక మంది వరాలు దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఒక్కొక్కడికేమో ఒక్కొక్కటి అంటే ఎందుకు అందరికీ ఇవ్వాలనుకున్నాడో తెలుసా? తన సంఘం అనేక ప్రజల ఎదుటికి వెళ్ళి క్రీస్తుని ప్రకటన చేయటం కొరకు. ఎలా ప్రకటన చేస్తారు? ఇక్కడ చెప్పాము, ఇక్కడ అయినను అందరికీ ప్రయోజనం కొరకే ప్రతివానికి 7వ చదువుతున్న ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. విన్నారా? అయినను అందరి ప్రయోజనం కొరకు అంటే అన్యుల ప్రయోజనం కొరకు, బయట వారి ప్రయోజనం కొరకు, దేశ ప్రయోజనం కొరకు, నశించిపోతున్న వారి ప్రయోజనం కొరకు, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి సమములు దేవుని ఆత్మ ప్రత్యక్షపరచబడుచున్నది. ఏమని? ఏదైనా ఒకరికేమో ఆ ఆత్మ మూలము కానీ, అంటే ఆత్మ ఉంటే కానీ ఆ ఆత్మ ఒకటి ఏం చేస్తుంది? అనేక కార్యములు చేయించున్నది. ఇక్కడ ఏదైనా ఒక్కరికి ఆ ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము. ఏ వాక్యం అండి? ఒకరికి సంఘంలో ఇస్తున్నాడు మంచి బుద్ధి వాక్యాలు, వాళ్ళు మాట్లాడుతుంటే మంచి మంచి వాక్యాలు. చాలామంది ఏం చేయబడతారు? మార్చబడతారు. యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే అనేక మంది మార్చబడ్డారు. పేతురు మాట్లాడుతుంటే మార్చబడ్డారు. యోహాను మాట్లాడుతుంటే మార్చబడ్డారు. ఆనాడు శిష్యులు బృందం, ఆనాడు ఆత్మక్రీస్తు సంఘం ఆత్మచేత నడిపించబడి మాట్లాడుతుంటే అనేక మంది మార్చబడ్డారు. దానికి కారణం ఏంటి? ఇదిగో ఒకరికి ఆ ఆత్మ ఏమైందంటే మూలంగా బుద్ధివాక్యము, ఆ బుద్ధివాక్యం వల్ల అనేక మంది హృదయాలు అనగా తెరవబడి మార్చబడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాడు, మరొకరికి ఆ ఆత్మయే అనుసరించి జ్ఞానవాక్యం ఇస్తాడు, జ్ఞానము బోధిస్తాడు. కొంతమంది వాక్యం, కొంతమంది ప్రసంగాలు, కొంతమంది శాపలేక వాక్యాలు ఇస్తుంటే చాలా అతిశయోక్తంగా ఉంటుంది, కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. దాని కారణం జ్ఞానం కలిగిన వాక్యాలు ఆత్మదేవుడు వారిలో పెట్టి మాట్లాడిస్తాడు. సంఘంలో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే మంచి మంచి వాక్యాలు నేర్పించి అనేక మంది మారడానికి, అనేక మంది బయట వారిని మార్చడానికి ఆ వాక్యాలు దేవుడు తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. మరొకరికి ఆత్మలో విశ్వాసం, సంఘంలో మరొకరికి విశ్వాసం, మరొకరికి విశ్వాసం. చాలా బలహీనైపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసం ఏమి వాడు బలపరుస్తాడు, కంగారు పెడుతున్నాడు. దేవుడు చేస్తాడు కార్యం, దేవుడు బలపరుస్తాడు. దేవుడికి బిడ్డలు, ఈ కుటుంబాన్ని, ఈ పరిస్థితులన్నింటికి కూడా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. విశ్వాసంతో కొన్ని విషయాలు వారిలో ఉండి మాట్లాడేవాడు ఎవరు తెలుసంటే
పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా ఏమిటంటే మరికొంతమంది స్వస్థపరిచి సంఘంలో అనగా సంఘ విశ్వాసం అనేక మంది కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎవరి కొరకైనా ఆరోగ్య బాగాలేనప్పుడు బలహీనత కలిగినప్పుడు ప్రార్థన చేయమని అడుగుతారు. అప్పుడు సంఘంలో పాస్టర్లతో కలిసి పాస్టర్ గారు సంఘంలో వచ్చి ప్రార్థన చేయగా వాళ్ళ ప్రార్థన దేవుడు విని ఏం చేస్తారో తెలిసింటే వారిని స్వస్థపరుస్తారు. అంటే వాడికి ఏముంది? స్వస్థత ప్రతి వరము లేక ప్రార్థన ఉంది. మరొకరికి ఆత్మ వలన మరొకరికి ఇక్కడ ఉన్నటువంటి మరొకరికి అద్భుత కార్యాలు చేసి అద్భుత కార్యాలు ఏమండి సూర్యుడు ఆపు, వర్షం ఆపు, గాలి ఆపు అనేటువంటి శక్తి ఆత్మ చేత దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయగా అద్భుత కార్యాలు సంఘంలో దేవుడు ఇస్తాడు. ఇవన్నీ సంఘానికి ఇస్తున్నాడు. అందుకే క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాలు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. సంఘంలో అద్భుతంగా మనము ప్రకటన చేసి అనేక మంది ప్రభువుని నడిపించగలుగుతున్నాం. అద్భుత కార్యాలు చేసే శక్తి మరొకరికి ప్రవచనం చెప్పారు. అనగా దేవుని ఆత్మ, ఆ సత్య ఆత్మ, ఆ సత్య స్వరూపి ఆత్మ పరిశుద్ధాత్మ గోడమైన సంగతులు ఏం చేస్తాడు? బయలుపెట్టి ప్రవచనాలు సంఘంలో ప్రవచన వరాన్ని దేవుడు ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మరొకరి ఆత్మ వివేచన, మరొకరికి ఏం చేస్తుంటే అనగా ఆత్మ ఉండటం వల్ల పరిశుద్ధాత్మ నడిపించబడటం వల్ల ఆ ఆత్మ వివేచించి ఏముంటుంది తెలుసా? ఎదరవాడి విషయాలు అర్థం చేసుకుని వివేచించే శక్తి వాడు తెలియని వారే ఉంటారు. అప్పుడు వాడు ఏం చేస్తారు? అయ్యా నీవు ఇలా అయితే పేదరికి ఆ వరం ఉందండి. పేదరికి ఎవరు ఆ వరం చూపించిన అపోస్తలుల ఒకసారి తీయండి, ఇది రాయబడుతుంది. ఒక నిమిషం. ఎనిమిదో అధ్యాయం తీయండి. ఎనిమిదో అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం 22-23 ఒకసారి చదవగలరా? 24 చదవగలరా? కాబట్టి ఈ చెడుతనము అనుకుని కాబట్టి ఈ నీ చెడుతనం అనుకుని మనసు మార్చుకుని వేడుకును. ఒకవేళ నీ హృదయాత్మలు క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. కానబడుచున్నది అంటే అతనికి అనగా ఎదరవాణి యొక్క ఎవరు ఎదరవాణికు ఎవరతను 24 వస్తుంది చెప్పాడు. అతను అందుకు సిమోను అంటున్నాడు, మీరు చెప్పిన వాటిని ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకున్నారని చెప్పాను. చూసారా? ఎవరంటే గారిడి సిమోను అన్నాడు. కాకి 9 వస్తుంది చదవండి. సిమోను లోపల ఒక మనుషుడు లోపల పట్టణంలో గారిడి చేయించున్నాడు అని ఉంది. అంటే ఇది గారిడి చేసేవాడు గారిడి కూడా అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరి అపోస్తలుల దగ్గర ఉంది కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందమని అందరి చేతులు అందరూ పరిశుద్ధాత్మ ఉందని గారిడి కూడా పొందలేదు. ఎందుకంటే వచ్చింది అతను దుష్ట చెడు ఆత్మలో ఉన్నాడు, దేవుని ఆత్మలోకి రాలేదు. దుష్ట ఎందుకు ఆత్మ రాలేదుకి 22 కాబట్టి ఈ నీ చరిత్రను మానుకుని అంటే ఇప్పుడు అతని మీద దేవుడు ఆత్మలు ఈ నీ చరిత్రను అందుకే దేవుని విషయం రాలేకపోయింది కనుక ఆత్మచేత నింపడలేదు. అప్పుడు పేద గ్రహించి
వివేచించి అంటున్నాడు, ఈ మాట పలుకుతున్నాడు. ఇప్పుడు ప్రవచన వరము ఇక్కడ వివేచన వరము అని ఇక్కడ చెప్తున్నాడు. రెండొకసారి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన పత్రికకు వచ్చేది ఒకటి తెలుగు అదనమాట. ఎవరికి దేవుని సేవకుడికి ఏం చేస్తాడు? ఎదరవారి యొక్క మనసులో ఆలోచనలు ఏముందో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడికి బయలుపెట్టి చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. వాక్యతోటైనా మాట్లాడతాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. వ్యక్తిగతంగా మార్చుకోమని మాట్లాడతాడు, నువ్వు మార్చుకుంటావు. లేకపోతే వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. నువ్వు సుడుకుని కొనుక్కుంటే మాత్రం కుదరదు. దేవుని సేవకుడికి బయలుపరిచాడు. నీ మనసులో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది మాట్లాడు. మరికొంతమందితో ఏమో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆ సేవకుడు ఉంది. అలాగా సంఘంలో చాలా మందిలో కూడా దేవుడు ఈ వివేచన వరకు కూడా దేవుడు ఇస్తాడు అని మనకి తెలియజేయబడుతున్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకా వీటన్నిటిని ఆత్మీయ ఒక్కటి తన చిత్తం చదువు ప్రతిమానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగ చేయించున్నది. అంటే మనం అర్థం తీసుకోవాలి. ఏమిటి అర్థం తీసుకోవాలంటే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు వరములను ఇస్తున్నాడు తన సంఘానికి. అంటే ఎవరు సంఘము అంటే క్రైస్తవ సంఘ విశ్వాసుల జీవితాల్లో ఎక్కడ ఉన్న సరిహద్దులో ఉన్నది, కనపంలో ఉన్నది, ఆయా ఊళ్ళో ఉన్నది, ఆయా చోట్ల ఏ సంఘమైతే క్రైస్తవ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు తన సంఘానికి తెలియజేయడానికి అనేక గ్రంథాలను వద్దకు నడిపించడానికి వాడుకుంటే తన యొక్క కార్యాన్ని ఇవ్వడానికి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు రాసి ఉంచి ఆయన వద్ద నడిపించుకుని ఆయన కొరకు వాడుకునేటట్టుగా ఆత్మ కార్యాలు చేయడం జరుగుతుంది. అందరూ స్తోత్రం చెప్తారా? ఇంకా ఇంకేం చెప్తుందో మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం తీస్తారా? 18వ వచనం చూడండి. ఆయన ద్వారానే మన ఉభయులు ఒక ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం. అంటే పరలోకంలో ఉన్న దేవుని సన్నిధికి చేరగలగడానికి ఏం కావాలి? సంఘానికి ఏం కావాలి? ఆత్మ కావాలి. నేను వెళ్ళిపోతానంటే కుదరదు. వెళ్ళారా? 10 మంది కన్యకుల్లో 5 వెళ్ళారు, 5 ఉండిపోతున్నారు అని వాక్యం మనకి మత స్వాతంత్ర 5 మనకు చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఉభయులు అంటే ఇక్కడ యూదులు కానీ లేక అన్యులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏం కలిగి ఉంటారంట? యూదులైనా అంటే ఇశ్రాయేలైనా ఆత్మ కలుగుతారు, అన్యులైనా ఆత్మ కలుగుతారు. యూదులు అంటే ఇద్దరు. తండ్రికి చేరాలి అంటే, పరలోకం వెళ్ళాలంటే ఆ ఆత్మ మూలంగానే వెళ్ళగలుగుతారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రయత్నాలు చెప్తాం. అందుకు చెప్పండి. కనుక మనకేం చెప్పింది? తండ్రి ఆయన అంటే పరిశుద్ధాత్మ అని చెప్పాను కదా. తండ్రి యొక్కకు మనం ప్రవేశించగలగడానికి ఆయన ఒక్కడే మార్గం. అంటే యేసు ఒకడు, పరిశుద్ధాత్మ ఒకడు. అంటే యేసు నేనే మార్గం, సత్యము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ కూడా
ఏమంటారు కదా, తండ్రి యొద్దకు చేరడానికి ఆత్మ కూడా చాలా ఎంతో అవసరం అని తెలియజేయించున్నది. అందరూ పెట్టిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క బిడ్డలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి మనం ఉండాలని మీకు నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవులైనంత మాత్రాన్ని మనం పరలోకంలో కలగలేము. ఏమండి, బాప్టిజం తీసుకున్నంతలోనే మనం పరలోకం వెళ్ళలేము. ఏమండి, మందిరానికి ఆదివారం వచ్చినంతలోనే మనం వెళ్ళలేము. మనం అనేక పర్యాయాలు అనేక పరిస్థితుల్లో మనం ఎన్నెన్నో ఎదురు చేసినప్పుడు కూడా మనం వెళ్ళలేము. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా మనం చేస్తే, ఇదిగో క్రైస్తవ సహోదరులారా, దేవుని కార్యాలు మనం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా చేయించుకుంటాడు. కనుక ఇంకొక మాట నేను చదివి ముగిస్తాను అనుకుంటున్నాను. దయచేసి గలతీయులకు రాసిన పత్రిక ఒక్క మాట చదువు ఉంచుకున్నాం. ఆఖరిగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? మనం విశ్వాసము కలవారని నీతి కలుగును నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. నీతి కలుగుతుంది అని అంటున్నాం. నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నాం అంటే ఒక నిరీక్షణ ఉంది. అది ఆత్మ ద్వారా మాత్రమే ఎదురు చూడటం వల్ల మనము నీతిమంతులుగా ఉంటామని అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీతిమంతులుగా దేవుని మూలంగా నీతిమంతులుగా తీర్చబడతాం. దేవునికి స్తోత్రం. దేవుని మూలంగా నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళందరూ కూడా అవును కదా, బాప్టిజం ఇచ్చినప్పుడు నీకు ఒక సాక్ష్యం నీతో బయలుస్తారు. అది దేవుని దగ్గర ఇప్పటికీ ఉంటుంది. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. 2000 సంవత్సరాల కిందట ప్రభువుని యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడని నమ్ముచున్నావా? అంతే నమ్ముచున్నాడు. అలాగే ఆయన నీ పాపాలను క్షమించి ఆయన రక్తంలో నిన్ను కడిగాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నావు. ఆయన పరలోకానికి తిరిగి వస్తాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నావు. మరి సంఘంలో స్థిరముగా ఉంటావా అని అడుగుతారు. స్థిరముగా ఉంటాను అని చెప్పి, అయితే నువ్వు స్థిరంగా ఉంటావు కాబట్టి ప్రార్థనకు వస్తావా? వస్తాను. అలాగే నువ్వు కష్టపడిన కష్టాలతో దృష్టి భాగం ఇస్తావా? ఇస్తాను. అలాగే సంఘ పరిచర్యలు ఉంటావా? ఉంటాను. అలాగే సంఘ సామస్యంలో ఎక్కడ ప్రార్థన జరిగినా నువ్వు సంఘంతో వేస్తూ వెంబడిస్తావా? వెంబడిస్తాను. అయితే నేను ఇచ్చే సాక్ష్యం బట్టి ఎక్కడ నీ సాక్ష్యం? దేవుని దగ్గర. నువ్వు ఇచ్చేది నువ్వు చేసేది. మళ్ళీ నీతిమంతులు ఏంటి? నీతిమంతులుగా దేవుడు నువ్వు తీర్చబడడానికి ఏం చేశాడు? తన రక్షణ కాచాడు. నువ్వు నమ్మావు కాబట్టి ఏమి ఇస్తున్నావు? దేవుడికి సాక్ష్యం ఇస్తున్నావు. ఏమని సాక్ష్యం ఇస్తున్నావు? నేను చేస్తాను, నేను ఉంటాను, నేను అలా చేస్తాను, పరిశీలన చేస్తాను, నా కష్టార్థితో దొరికిస్తాను, నా బృందాన్ని చేస్తాను. అలాగా 10 పరిచర్యలు నేను నా తోడ్పడి అనగా అనేక ఆత్మల కొరకే నేను కష్టపడతాను. సంఘంతో
వెంబడిస్తున్న ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాం. ఏంటండి ఆలోచించి ఇక్కడ అంటున్నాడు కదా, ఎవరైనా మన విశ్వాస మూలమైన విశ్వాస మూలమైన కదా నువ్వు సాక్షించా. విశ్వాస మూలంగానే కదా చచ్చిపోయాడని చెప్పాం. విశ్వాస మూలంగానే కదా ఈశ్వరుతో కనపడ్డానని చెప్పాం. విశ్వాస మూలంగానే కదా నీతి మంత్రాలుగా తెచ్చుకోవడానికి చెప్పాం. మళ్ళీ నీతి మంత్రాలుగా నేను ఉంటే అప్పుడు ఇస్తాను ఏంటి, అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్పుకోవడం ఏంటి, మన ఏంటండి. నిన్ను నీతిమంతుడిగా ఈశ్వరుతో కనపడినప్పుడే నీతిమంతుడిగా నేను తీసేసాడు. ఇంకా నీతిమంతుడిగా అటువంటి నువ్వు ప్రతిరోజు పడిపోకుండా నువ్వేం చేయాలి, నీతిమంతుడిగా ఉండడానికి ఏం చేయాలి, ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఉండటం నేర్చుకోవాలి. అంతేగాని నీ నోటికి దొరికితే అది మాట్లాడేసి నువ్వు తప్పించుకోవడానికి, దేవుని కూడా తప్పించుకోవడానికి, ప్రతి జీవితాన్ని తప్పించుకోవడానికి, ఏదేదో తప్పించుకోవడానికి, ఏ విషయాల్లో తప్పించుకోవడానికి ఈ సొంత మాటలు ఉపయోగించి పక్కవాడు చెప్పి నమ్మించి ఆయన కూడా పోతాబట్టి వాడు కూడా ఎక్కడికి సాతాను యొక్క పరిస్థితిలోకి తీసుకువెళ్ళడానికి చాలామంది ప్రయత్నం చేసేందుకు అది లేక మానవులు చాలామంది ఉన్నారు జాగ్రత్త. కనుక దయచేసి అది వారి మాటలు నమ్ముకోండి. ఇది వాక్యానుసారంగా ఇది ప్రభు చెప్పాడా, ఇది ప్రభు చెప్పలేదు, ఇది సొంత మాటలా కాదా అని ఏం చేయాలి, వాకొచ్చి దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడే బయలుపరుస్తాడు. అందరు స్తోత్రం చెప్పండి. కనుక దేవుని యొక్క బిడ్డలైన అందరూ ఆలోచించుకోవాల్సిన విషయాల్లో ఇక్కడ ఏంటో తెలుసుంటే శ్రమలంతా కూడా క్రైస్తవ విశ్వాసుల జీవితాలు, క్రైస్తవ సహోదరుల యొక్క జీవితాల్లో ఆత్మకార్యం విషయంలో ఎంతగానో మెరుపు కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు సహోదరులారా. కనుక దయచేసి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం మనం గమనిద్దాం. మనం ఆయన అంటే పరిశుద్ధాత్మను ఏమంటాడు, వేచి ఉండమన్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ ఏడ్చి ఉండమని చెప్తున్నట్లుగా మీలో ఎన్ని ఆనందంగా మన విశ్వాసం గల వారినైతే నీతి కలిగినట్లుగా నిరీక్షణ అంటే వేచి ఉండండి. అప్పుడు ఆత్మదేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే మీ యొక్క నిరీక్షణను ఆయన ఏం చేస్తాడో తెలుసంటే ఆత్మ ద్వారా కార్యం చేసి ఎదురు చూసిన దానికి సహాయం చేయడానికి ఆయన కొత్త చూపులు వాడుతూ ఉన్నాడు. ఇలాగా సంఘములో దేవుడు తన బిడ్డలు వాడుకోవడానికి దేవుడు ఆత్మ ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆత్మ కార్యాలు చేయమని అంటున్నాడు. ఆయన ద్వారా మనం చేసి ఆయన ఆత్మ ద్వారా ఆత్మకార్యాలను మనం లోకానికి మరి ప్రకటన చేసి మనం దేవుని సంఘంలో రాకడ కొరకు మనం మంచి ఫలం పొందడానికి భూమి మీద క్రైస్తవ విశ్వాసుల జీవితంలో దేవుని ఆత్మ కార్యము అనే అంశం ద్వారా అనేక విషయాలు చెప్పారు. మీరు గత వారంలో చెప్పిన విషయాలు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు చదువుకుంటే చక్కగా దేవుని కొరకు సంఘంలో వాడబడతారు. అటు కృపాస్ అనేది ప్రభుత్వ సహాయం చేయను కాక. ఆమేన్.